ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే దీని యొక్క లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ 14 వరకు మాత్రమే. సెప్టెంబర్ 14 లోగా ఒకవేళ మన ఆధార్ కార్డ్ కి మనం డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోలేకపోతే, అదే విధంగా గవర్నమెంట్ కూడా డాక్యుమెంట్ అప్డేట్ డేట్ ని ఎక్స్టెండ్ చేయకపోతే మన ఆధార్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, సేమ్ పాన్ కార్డ్ విధంగా. సో అందువల్ల ఎవరైతే ఇప్పటిదాకా వాళ్ళ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోలేదో తప్పకుండా వాళ్ళ ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోండి. ఇది మనకు ఫ్రీ సర్వీస్, దీనికి మనం ఎలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. దానితో పాటు ఈ ప్రాసెస్ అనేది మనం చాలా ఈజీగా కూడా ఉంటుంది. కేవలం 2 నిమిషాల్లో మన ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ ఏమైనా చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను మీకు మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలనే ప్రాసెస్ గురించి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు THR అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో చాలా మంది ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడంలో నెగ్లెక్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డ్ 10 years పాతది కాదు, వాళ్ళకు మెసేజ్ కూడా రాలేదు అని. సో నేను ఇక్కడ మీకు సజెస్ట్ చేసేది ఏమంటే, చాలా మందికి మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ సర్వీస్ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంది. సో అందువల్ల మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా మీ ఆధార్ కార్డ్ పాతదినా కొత్తదినా మీరు తప్పకుండా ఈ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోండి. దీనివల్ల మీకే ప్రయోజనం ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా మొబైల్ ఫోన్ ద్వారానే మన ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి మన మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి మై ఆధార్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే విధంగా మనకు ఆధార్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు డాక్యుమెంట్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు, దీనిలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ సర్వీస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే సెప్టెంబర్ 14 వరకు మాత్రమే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ అప్డేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ టు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. మన డాక్యుమెంట్స్ ని ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడానికి టు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోతాము. సో ఇక్కడ చూడవచ్చు, ఆబ్జెక్ట్స్ ఆఫ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుని మన ఆధార్ కార్డ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ సైడ్, అది బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడం కోసం ఏ స్టెప్స్ ఫాలో కావాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు లైవ్ లో చూపిస్తాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో మరో పేజ్ ఓపెన్ అవుతుంది, హౌ ఇట్ వర్క్స్ అని. ఇక్కడ కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు ప్లీజ్ వెరిఫై యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అని మన ఆధార్ కార్డ్ లో ఉన్న ప్రెసెంట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మన పేరు, జెండర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మన ప్రెసెంట్ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని వెరిఫై చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ వెరిఫై మీద టిక్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మనకు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తామో అది 2 MB కన్నా ఎక్కువ ఉండకూడదని. దానితో పాటు ఆ డాక్యుమెంట్ అనేది JPEG, PNG అండ్ PDF ఫార్మాట్ లో మాత్రమే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దాని ద్వారా కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసే సెక్షన్ అయితే కనిపిస్తుంది. ముందుగా మనం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే దానికోసం సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ మీద టిక్ చేయగానే ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో డ్రైవింగ్ లైసెన్స్, ఇండియన్ పాస్పోర్ట్, అదే విధంగా కిందకు స్క్రోల్ చేసే పాన్ కార్డ్, అదే విధంగా ఇంకా కిందకు స్క్రోల్ చేసి మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఒక డాక్యుమెంట్ అయితే ఓటర్ ఐడి కార్డ్. సో మీరు దీనిలో ఏ డాక్యుమెంట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు ఉత్తమయ్యేలా చెప్పడానికి నేను ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటాను. ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు డాక్యుమెంట్ అడ్వైజర్ అనే ఒక నోట్ కనిపిస్తుంది. సో దీనిలో మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారో దానిలో మీ పేరు, అదే విధంగా మీ ఫోటోగ్రాఫ్, అదే విధంగా మీ అడ్రస్ అనేది క్లియర్ గా కనిపించాలి, అంటే క్లియర్ గా కనిపిస్తూ ఉండాలి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయగానే మరోసారి మనకు నోట్ అయితే కనిపిస్తుంది. కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు అప్లోడ్ చేయడానికి చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో మనం డైరెక్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు, లేదా మన ఫోన్ లో మనం సేవ్ చేసి ఉంటే దాని ద్వారా కూడా ఇక్కడ నుంచి గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయవచ్చు. విషయం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైతే ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తామో ఓటర్ ఐడి కార్డ్ యొక్క ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ రెండు ఉండాలి. అలాంటప్పుడే మన డాక్యుమెంట్ అప్డేట్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. కేవలం మనం ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేసినట్లయితే అలాంటప్పుడు మన డాక్యుమెంట్ అప్డేట్ అయితే సక్సెస్ఫుల్ అవ్వదు. సో అందుకోసం మీ దగ్గర ఒకవేళ ఫిజికల్ గా ఓటర్ ఐడి కార్డు ఉంటే అలాంటప్పుడు మీరు ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీసి దాన్ని మర్చి చేయడానికి నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే పెట్టాను. సో వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఫ్రంట్ బ్యాక్ ఫోటోని ఒకే ఫోటోలాగా మర్చి చేసుకోవచ్చు. సో అలా మర్చి చేసుకున్న తర్వాత మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి. దాని ఆ డాక్యుమెంట్ ని ఇక్కడ
అప్లోడ్ చేయండి. సో డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయగానే మన డాక్యుమెంట్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేసి ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్ అడుగుతుంది. సో ఇక్కడ మనం ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్ లో కూడా పైన సెలెక్ట్ చేసిన డాక్యుమెంట్ కింద కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం పైన ఓటర్ ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఓటర్ ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత డాక్యుమెంట్ అడ్రస్ చూపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేసుకుని వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకుని కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసుకుని మన డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేద్దాము. 2 డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ సక్సెస్ఫుల్ గా అయితే అప్లోడ్ అయితే అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ మనకు కన్సెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కన్సెంట్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే సో దాని తర్వాత ఇక్కడ మనకు ఒక నోట్ అయితే చూపిస్తుంది. మనం ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేసామో దానిలో ఉన్న డీటెయిల్స్ అదే విధంగా మన ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ రెండు మ్యాచ్ కావాలి అని. సో మనం ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు చూడవచ్చు డియర్ రెసిడెంట్ దిస్ సర్వీస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14 సెప్టెంబర్ 2024 అని చూపిస్తుంది. సో మనకు ప్రెసెంట్ ఈ సర్వీస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కాబట్టి మనకు ఎలాంటి పేమెంట్ పేజ్ ఓపెన్ కాలేదు. డైరెక్ట్ సబ్మిట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మీరు 14 సెప్టెంబర్ తర్వాత ఈ డాక్యుమెంట్ అప్డేట్ చేయాలనుకుంటే అలాంటప్పుడు మనకు ఇక్కడ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఇక్కడ పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రెసెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సబ్మిట్ మీద క్లిక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మీ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది. మన రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అవ్వగానే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కూడా జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు అక్నాలెడ్జ్మెంట్ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ లో మన ఆధార్ కార్డ్ నంబర్ అదే విధంగా మనం ఏదైతే రిక్వెస్ట్ సబ్మిట్ చేసామో దాని యొక్క SRN నంబర్ ఉంటుంది. SRN నంబర్ అనేది మనకు మన అప్డేట్ యొక్క స్టేటస్ ని తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు. దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు అమౌంట్ పెడ్ 0 అని చూపిస్తుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి ఛార్జ్ చేయలేదు కాబట్టి ఇక్కడ 0 ఫీజ్ అని చూపిస్తుంది. దానితో పాటు ఇక్కడ మనకు రిక్వెస్ట్ టైప్ లో డాక్యుమెంట్ అప్డేట్ కూడా వచ్చేసింది. సో ఇక్కడితో మన డాక్యుమెంట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత మన డాక్యుమెంట్ అప్డేట్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి మనకు గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ చూడవచ్చు రిక్వెస్ట్ సెక్షన్ లో మనకు ఇప్పటిదాకా మన ఆధార్ కార్డ్ లో ఎన్ని టైప్స్ రిక్వెస్ట్ చేసామో దాని యొక్క హిస్టరీ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు డాక్యుమెంట్ అప్డేట్ యొక్క స్టేటస్ చూస్తే ఇక్కడ మనకు వెరిఫికేషన్ స్టేజ్ లో అయితే ఉంది. మనం ఏదైతే మనం డాక్యుమెంట్ అప్డేట్ కోసం రిక్కామో అది ఇప్పుడు మనకు వెరిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒకసారి వెరిఫై అవ్వగానే ఇది మనకు కంప్లీట్ స్టేజ్ లో వచ్చేస్తుంది. వెరిఫై అవ్వగానే మన డాక్యుమెంట్ అప్డేట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మన డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉంటే సో విత్ ఇన్ 1 వీక్ లో మన రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరు చాలా ఈజీగా అది కూడా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీ ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చేదైతే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.